అందరికీ నమస్కారం. నేను మీ సెట్టిబత్తుల రాజబాబు. నేను పట్టభద్రులు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీ అభిమానులు కానీ లేదా కార్యకర్తలు కానీ మనకెందుకు వేస్తారన్న ఓటు ఆ పార్టీలకు వేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, కాదంటలేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే నాయకులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే నాయకులు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే జనసేన పార్టీ నాయకులు కానీ, వీరందరికీ కూడా నాది ఒకే ఒక విజ్ఞప్తి. మీరు ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు వేస్తున్న ఓటు మీరు నమ్మినటువంటి మీరు ఆరాధించే నాయకుడు ముఖ్యమంత్రి అవడానికి కాదు, లేదా మీరు అభిమానించే పార్టీ అధికారంలోకి రావడానికి కాదు. ఇది మీ భవిష్యత్తు, యువత భవిష్యత్తు, పట్టభద్రుల భవిష్యత్తు, ఉద్యోగుల భవిష్యత్తు, మీ భవిష్యత్తు నిర్ణయించేది. మీరు నమ్మిన నాయకుడు లేదా ఆరాధించే నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటే జనరల్ ఎలక్షన్లో మీరు వారికి ఓటేసుకోండి. కానీ ఇప్పుడు మీ తరపున నిలబడి మీకోసం, మీ గొంతుకై, మీ గళాన్నై పోరాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. మీ అందరికీ కూడా చేతులు జోడించి విన్నవిస్తూ ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించండి. నేను మాటిస్తున్నా, మీకోసం నిలబడతా, మీకోసం పోరాడతా.